హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో 3 ఏళ్ల సమయం ఉంది. ఈ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందని మహేష్ ఫ్యాన్స్ కూడా ఆశపడటం లేదు. మహేష్ బాబుతో మల్టీ స్టారర్ గురించి సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హీరో హరా జూన్ 14వ తేదీన రిలీజ్ కానుంది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హరం హరా జూన్ 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మహేష్ బాబుతో మల్టీ స్టారర్ చేయాలని నాకు కూడా ఉందని, అయితే మా ఇద్దరికి సరిపోయే కథ ఉంటే మాత్రం ఖచ్చితంగా నటిస్తామని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు వస్తారో రారో చెప్పలేనని, నేను ఇంకా మహేష్ ను సంప్రదించలేదని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నారని, అయితే ఆ సినిమా పనులు ఇంకా మొదలు కాలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు. కృష్ణ మహేష్ సినిమాలలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే అల్లూరి సీతారామరాజు చేస్తానని ఆయన తెలిపారు. మంచి సినిమాను అందించాలనే హరం హరా వాయిదా వేశామని, ఎన్నికల ఫలితాల హడావిడి పూర్తయ్యాక సినిమా విడుదలైతే బాగుంటుందని సుధీర్ బాబు అన్నారు. నా సినిమాలు ఎవరైనా బాగాలేవని చెబితే వాళ్ళు ఇంకా మంచి మూవీ కోరుకుంటున్నారేమో అనిపిస్తుందని ఆయన తెలిపారు. విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటానని సుధీర్ బాబు వెల్లడించారు. నేనెప్పుడు యాక్షన్ సినిమా చేయాలని అనుకునేవాడినని సుధీర్ బాబు పేర్కొన్నారు. హరం హరా సినిమాతో అలాంటి కథ దొరికిందని, ఎంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశారని ఆయన అన్నారు. ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా ఉందని, ట్రెండింగ్ లో ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కిందని సుధీర్ బాబు వెల్లడించారు. ఇలాంటి బ్యాక్డ్రాప్ తో ఇండియాలో ఏ మూవీ తెరకెక్కలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్. మరో మూవీ అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.